రాజధాని రైతుల నుంచి భూ సమీకరణ పేరుతో భూములు లాక్కున్న చంద్రబాబు ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది. ఏడాది పొడవునా పచ్చని పంటలు పండే భూములు బీళ్లుగా మారాయి. తీసుకున్న భూమిలో ఏమైనా కడుతున్నారా అంటే అది లేదు. రైతులకు సమగ్ర పరిహారం ఇచ్చారా అంటే ఆ ఊసే లేదు. రాజధాని భూముల రగడపై ప్రశ్నించేందుకు ప్రతిపక్ష నేత వస్తానంటే దానిపైన రచ్చ. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రాజధాని అమరావతి ప్రాంత పర్యటనను అడ్డుకునేందుకు అధికార టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు రాజధాని గ్రామాల బాట పట్టారు. 2 ఏళ్లుగా రాజధాని ప్రాంత రైతులకు కనిపించకుండా ముఖం చాటేసిన మంత్రులు, టీడీపీ నాయకులు జగన్ పర్యటన అనగానే రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. రాజధాని నిర్మాణం పేరుతో అనేక హామీలిచ్చి రైతుల భూములు లాక్కున్న ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా గాలికి వదిలేసింది. రైతుల దగ్గర మిగిలిన భూములు లాక్కునేందుకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనుంది. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్న విపక్ష నేత జగన్ వారికి అండగా నిలిచేందుకు గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఇది టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. వైఎస్ జగన్ పర్యటించనున్న గ్రామాల్లో మంత్రులు, అధికారులు రైతులతో చర్చలు జరిపారు. సాగు భూములకు పరిహారంగా ఇచ్చింది తీసుకోవాలని చెప్పడం అన్యాయమని రైతులు నిరసన తెలిపారు. మేము మీకోసం రాలేదు, అవన్నీ సీఎంతో మాట్లాడి చెబుతాం అని మంత్రులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మీకు ఓట్లు వేస్తే మాకు చేసే న్యాయం ఇదేనా? మీ పార్టీని నమ్మినందుకు ఇదా చేసేది? పిలిపించి అవమానిస్తారా? గజం భూమి కూడా ఇవ్వం, ఏం చేస్తారో చేసుకోండి అని లంక రైతులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీంతో కంగుతిన్న మంత్రులు రైతులను మభ్యపెట్టేందుకు లంక భూముల్లో పర్యటించారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, సభలు సమావేశాల నిర్వహణకు వీల్లేదని రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. లింగాయపాలెంలో వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడేందుకు స్థలాన్ని ఇవ్వొద్దని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. జగన్ ఎక్కడెక్కడ పర్యటిస్తారు, రూట్ మ్యాప్ ఏంటి అంటూ స్థానిక టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కర్షకుడు కన్నీరు పెడుతున్నాడు. ఏడాది పొడవునా పచ్చని పంటలతో కలకల్లాడే భూములు నేడు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. 10 మందికి ఉపాధినిచ్చే రైతన్న కూలీగా మారాడు. పనులు దొరక్క రైతు కూలీలు పస్తులతో అల్లాడుతున్నారు. రాజధాని గ్రామాల్లో సంపన్న రైతులు కొందరు మినహా మిగిలిన ఎవరిని పలకరించినా బతుకుపై భయం వారి కళ్లల్లో కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పేరుతో 54,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో 27,000 ఎకరాలను సమీకరించింది. సమీకరించిన భూమిలో ఇప్పటి వరకు ఒక్క తాత్కాలిక సచివాలయ భవనం మినహా మరే నిర్మాణం చేపట్టలేదు. సమీకరించిన భూమిని వినియోగించే ప్రయత్నమే చేయకుండా సమీకరణకు ఇవ్వని భూములను బలవంతంగా లాక్కోవడానికి భూసేకరణ అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తోంది. అటు సమీకరణలో భూములు కోల్పోయిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా సేకరణ అస్త్రం ప్రయోగిస్తే రైతులు సమీకరణ చేయని పొలాల్లో కొంతమేరైనా కూలీ పనులు చేసుకుని బతికీడుస్తున్న కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందనే ఆందోళనను అధికార వర్గాలు పరిగణలోకి తీసుకోవడం లేదు. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణానికి 54,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించాలని ప్రభుత్వం భావించింది. దీంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న మరో 33,000 ఎకరాల అటవీ భూములను డీనోటిఫై చేయమని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే 2 పర్యాయాలు లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించలేదు. భూ సమీకరణ పేరుతో తీసుకున్న భూములు, ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 40,000 ఎకరాల్లో పంట లేకుండా బీళ్లు పడ్డాయి. ఇక్కడ 12,820 ఎకరాల్లో ధాన్యం, 11,675 ఎకరాల్లో పత్తి సాగు చేసేవారు. మిగతా భూముల్లో పూలు, కూరగాయలు, పండ్లు పండించేవారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 22,000 మంది రైతులున్నారు. ఇందులో 2 ఎకరాల లోపు ఉన్న రైతులు 15,000 మంది. 22,000 కుటుంబాలకు పైగా రైతు కూలీలు జీవిస్తున్నారు. రైతు కూలీలకు ప్రతి నెల కుటుంబానికి 2,500 పింఛను చెల్లిస్తామని ప్రకటించారు. ఈ పింఛన్లు కూడా 3-4 నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక కూడా జన్మభూమి కమిటీల ద్వారా జరిగింది. ఎంపికలో రాజకీయాలు చోటు చేసుకోవడంతో అనేక మంది లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పర్యటనకు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. దానికి అక్కడ
ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది, ప్రతిపక్ష నాయకుడు అక్కడ పర్యటిస్తానంటే ఆంక్షలు విధించడం మీద విమర్శలు వస్తున్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా విజయవాడ నుంచి, అమరావతి నుంచి సతీష్, సాక్షి టీవీ రిపోర్టర్ మనతో మాట్లాడతారు. సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, రేపు ప్రతిపక్ష నాయకుడి పర్యటన వివరాలు ఏమిటి, ఎందుకని ఆంక్షలు విధిస్తున్నది ప్రభుత్వం కానీ పోలీసులు? అమర్ గారు, ఏదైతే ఇటీవల కాలంలో కొత్త సంవత్సరం ఆరంభమైన తర్వాత రాజధాని గ్రామాల్లో సుమారుగా 9 గ్రామాల్లో ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గాని శాసనసభ సాక్షిగా ఎక్కడా కూడా బలవంతంగా భూములు తీసుకునేది లేదు, రాజధానిలో స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకుంటామని చెప్పినారు. కానీ ఇప్పుడు పరిస్థితికి అందుకు భిన్నంగా పూర్తి స్థాయిలో భూసేకరణ, దాదాపుగా 1400 ఎకరాల వరకు భూసేకరణ చేయడానికి సిద్ధపడింది. ఎవరైతే ల్యాండ్ పూలింగ్లు ఇవ్వని వాళ్ళను వ్యవసాయం చేసుకుంటా ఉన్న వాళ్ళు వీరు వ్యవసాయం చేయడానికి వీల్లేదని చెప్పి ఆ భూములు తీసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తా ఉంది. దీనికి సంబంధించి మొదట్లో ఇల్లు అసలు కదవవు, గ్రామాలు యాజ్ అలాగే ఉంటాయని చెప్పి మొత్తం 29 గ్రామాల్లో చెక్కు చెదరమని చెప్పారు. అయితే ఇప్పుడు ఆరంభంలోనే ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్లో 6 లైన్ల రోడ్ ఏదో రాజధాని ప్రాంతంలో నిర్మిస్తబోతున్నారో దానికి సంబంధించి ఇళ్లను చాలా వరకు కొట్టేసిన సుమారుగా 600 నుండి 700 వరకు ఇల్లులు వాళ్ళని సేకరణ చేయడానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీంతో రాజధాని ప్రాంతంలో రైతుల్లో భయాందోళన నెలకొంది. అక్కడ తమ భూములు లాక్కుంటే అడిగేవారు ఎవరు లేకుండా పోతున్నారని ఒక ఆందోళన ఉన్నారు. వాళ్ళతో కలిసేందుకు, వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకు రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నారు. అయితే రేపు మంగళగిరి, తాడికొండ 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. దీనికి సంబంధించిన నిడమర్రు ఏదైతే రోడ్ల దాకా భూములు కోల్పోయిన, రోడ్ల కోసం ఇల్లు కోల్పోయిన బాధితులతో నిడమర్రులో మాట్లాడతారు. ఆ తర్వాత లింగాయపాలెంలో కూడా ఎవరైతే ల్యాండ్ భూ సేకరణ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఆ రైతులతో కూడా మాట్లాడతారు. దీనికి సంబంధించి ఆ రూట్ ఏదైతే ఉందో నిడమూరు నుండి లింగాయపాలెం వరకు ప్రస్తుతం వస్తున్నటువంటి మార్గాన్ని, అంటే చాలా అందులో వెలగపూడి, మాల్కాపురం ఈ గ్రామాలన్నీ కూడా మీదుగా సాగబోతుంది. దీనికి పోలీసులు ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ రూట్ మీరు ఎంపిక చేసుకోవడానికి వీల్లేదు, ఈ రూట్ లో వెళ్తే మాత్రం మేము అనుమతి ఇచ్చేది లేదు. ఇది రాజధానిలో చాలా ఏమిటి వాళ్ళ అభ్యంతరం ఏంటి ఆ రూట్ లో వెళ్తే? అభ్యంతరం పూర్తిగా ఏంటంటే ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతం కాబట్టి ఇది వెలగపూడి ఇక్కడ సచివాలయం ఉంది కనుక ఇక్కడ ఎటువంటి ఆందోళన చేయకూడదని ఒక సాంకేతిక కారణాలు చెప్తున్నారు. వాస్తవానికి రాజధాని ప్రాంతంలో కానీ పర్యటన జరిగితే పూర్తిలో రైతుల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి వ్యతిరేకత బయటపడితే ఆ ప్రభుత్వం పరుగు పోతుందని ఒక ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు మంత్రులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ రైతుల దగ్గరికి రావద్దు, జగన్మోహన్ రెడ్డి రానివ్వన్నట్టుగానే మాట్లాడిన పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఇవాళ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నేత రేపు రాజధానికి సంబంధించి అక్కడే శాసనసభ ఉంది, అక్కడే సచివాలయం ఉంది, ఆ ప్రాంతంలో తిరగొద్దని ఆంక్షలు పెట్టడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్యటన యథావిధిగా కొనసాగుతుందని చెప్తున్నారు. మరి పోలీసులు ఎంతవరకు దీన్ని నియంత్రిస్తారు, ఏ విధంగా వెళ్తారని రేపు చూడ, ప్రస్తుతానికి అయితే మాత్రం అనుమతి లేదన్న మాట మాత్రమే చెప్తా ఉన్నారు. సతీష్, ప్రతిపక్ష నేత అక్కడ ఏమైనా ఆందోళన చేస్తానని, నిరసన కార్యక్రమం చేస్తానని ప్రకటించినారా పార్టీ కానీ ప్రతిపక్ష నేత కానీ? ఎటువంటి ఆందోళన కానీ ఎటువంటి ఉద్రిక్తతలకు దారి తీసే పర్యటన అయితే ఇది ఏమాత్రం కానే కాదు. కేవలం 2 గ్రామాల్లో, నిడమర్రు అదేవిధంగా లింగాయపాలెం గ్రామాల్లో రైతులతో మాత్రమే ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ మాటలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వెంటనే ఎల్లుండు ప్రకాశం జిల్లాలోని కిడ్నీ బాధితుల్లో ప్రాంతాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. కనుక రేపు ఎటువంటి ఆందోళన చేస్తామని కానీ, ధర్నా చేస్తామని కానీ ఎటువంటి ప్రకటన కూడా లేదు, ఆ ఉద్దేశం కూడా లేదు. కానీ పోలీసులు మాత్రం ఈ ప్రాంతాల్లో ఆందోళన నిషేధం అన్నట్టుగా వ్యవహరించి దాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలా క్లియర్ గా రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం మీద రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వరుసగా అక్కడున్న ప్రాంత రైతులకి ప్లాట్ల సమస్య కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్ల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళకి పెద్ద పెద్ద అద్భుతాలను గతంలో ల్యాండ్ పూలింగ్ సమయంలో చూపించారు, అవేవి ఇప్పుడు వాస్తవ రూపంలో కనిపించలేదు. ఉచిత విద్య అన్నారు, ఉచిత వైద్యం అన్నారు. సామాన్యంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తప్ప ఎటువంటి అదనపు సదుపాయం రాలేదు. పైగా ఒక్కరికి కూడా ఇప్పటికి 2.5 ఏళ్ళు అవుతుంది, 29 గ్రామాల్లో ఒక్కరికి కూడా రైతులకు కానీ, రైతు కూలి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు, ఉపాధి కల్పించలేదు. ఈ వ్యతిరేకతలన్నీ కూడా బయటపడతాయనే ఉద్దేశంతోనే ఈ ఆంక్షలు రాజకీయ కోణంలోనే ఆంక్షలు ఇస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నాం. సతీష్, ఇప్పుడు రాజధాని నిర్మిస్తామని చెప్తున్న ప్రాంతంలో ఏవైతే భూములు తీసుకున్నదో ప్రభుత్వం, అక్కడి కొన్ని గ్రామాల నుంచి కొంతమంది రైతులు పవన్ కళ్యాణ్ కూడా కలిసినట్టున్నారు, ఏమిటట?
అంటే వారి చెప్తా ఈ మధ్య కాలంలో గతంలో పవన్ కళ్యాణ్ పర్యటన చేసినప్పుడు ఆ భూ సేకరణ నేను అడ్డుకుంటానని చెప్పి పూలింగ్ మాత్రం నేను అనుకోవాలని అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చారు. దాదాపుగా అన్ని గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో సేకరించి తీరుతామన్నారు. గతంలో ఒకసారి ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ 2013 చట్టం ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. అయినప్పుడు కూడా పవన్ ఆ దృష్టికి కొంతమంది తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇంకోవైపు అపోజిషన్ లీడర్ కూడా ప్రశ్నిస్తున్నారు కనుక ఈ పర్యటన ఉంది కనుక కొంతమంది పవన్ కళ్యాణ్ కూడా కలిసే ప్రయత్నం చేశారు. గతంలో మాట ఇచ్చారు, మరి ఆ మాట మీద నిలబడతారా లేదు. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి సంబంధించి గ్రామాల్లో నోటిఫికేషన్ ఇస్తున్నా, ఇళ్ల కొట్టుకి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తున్నా, అదేవిధంగా రాజధాని రైతుల సమస్యలు ఏవి కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. ఆ రోజు ఇక్కడ వచ్చి రైతులతో మాట్లాడి అండగా నిలబడతామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు రాజధాని ప్రాంతానికి రాలేదు. ఇక్కడ సమస్యల పైన ఎక్కడ కూడా దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న కొంతమంది రైతులు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసారు. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. ఏమైనా వివరాలు కావాలంటే ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మిగతా పెద్దలతో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం అమరావతి రాజధాని గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో 29 గ్రామాలకు సంబంధించి అనేక మంది రైతుల నుంచి ప్రభుత్వం భూ సమీకరణ చేసింది. అక్కడ రైతులు గత 2.5 సంవత్సరాలుగా పడుతున్న కష్టాలని చూడడానికి వెళ్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరుగుతున్నది. మీరు ఈ ప్రాంతాలకు రావద్దు, ఈ ప్రాంతాల్లోకి రావాలి, ఇక్కడ రావద్దు, ఇక్కడ రావాలని చెప్తున్నారు. సచివాలయం ఉన్న దగ్గరికి, శాసనసభ రాబోతున్న దగ్గరికి ప్రతిపక్ష నాయకుడిని అనుమతించకపోవడం ఏమిటో అర్థం కావడం లేదు. దాని గురించి మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడుతుంది. లక్ష్మీనారాయణ గారు, ఒకటి, అపోజిషన్ ఈజ్ గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్ అంటారు. ప్రతిపక్ష నాయకుడు పోయి రాజధాని ప్రాంతాల్లో తిరుగుతానంటే ప్రతిబంధకాలు కల్పించడం, నువ్వు ఈ రూట్లో రావడం వీల్లేదు, ఈ రూట్లో పోవడానికి వీల్లేదని మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి? సమస్యను పుండుగా మార్చుకునే చర్యలకు ప్రభుత్వం పాల్పడడం మంచిది కాదు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అది. ప్రభుత్వ బాధ్యత సుపరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత ఎంత వారిపైన ఉన్నదో, ప్రతిపక్షాలకు కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, తప్పులు జరుగుతుంటే ఎండగట్టడానికి అంతే రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉన్నది. ప్రతిపక్షం పనిచేయకపోతే, స్పందించకపోతే బలహీనమైనటువంటి ప్రతిపక్షం అని ప్రజలే నిందిస్తారు. అందువల్ల ప్రజలు సమస్యలు ఏదైనా ఉంటే వాటిని తెలుసుకొని వినిపించాల్సినటువంటి, గళమెత్తాల్సినటువంటి బాధ్యత చేస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాలి తప్ప దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నమో లేకపోతే నిషేధాజ్ఞలు విధించేటువంటి ప్రయత్నమో చేయడం అప్రజాస్వామికం, దుర్మార్గమైనటువంటిది. అది ఏ ప్రభుత్వం చేసినా అది సమర్థనీయం కాదు. ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణం ఎక్కడా అనేటువంటి దానిపైన చట్టసభలో ఏకగ్రీవంగానే తీర్మానం చేసుకోవడం జరిగింది. తీర్మానం జరిగి సంవత్సరాలు ప్రతిపక్షాన్ని సంప్రదించకపోయినా ఆ తీర్మానాన్ని ప్రతిపక్షం ఆమోదించింది. చట్టసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దాంట్లో ప్రధాన ప్రతిపక్షం కూడా, ప్రతిపక్షం ఒకటే, వాళ్ళు కూడా భాగస్వాములే. ఇవాళ ఆ తీర్మానం జరిగిన తర్వాత కూడా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అక్కడ కేవలం తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించుకోగలిగారు. కానీ అసలు విభజన చట్టంలో పేర్కొన్న మేరకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు త్వరితగతిన తెచ్చుకొని అసలు రాజధాని నిర్మాణానికి సంబంధించిన కట్టడాలు ఆకృతులనే ఫైనలైజ్ చేసుకోలేనటువంటి దుస్థితి కొనసాగడం ఏమాత్రం క్షేమకరం కాదు. అలాగే రైతుల నుంచి భూములు సేకరించారు. కావలసినటువంటివి 1,00,000 ఎకరాలు టార్గెట్గా పెట్టుకొని ఉండవచ్చు. 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నామని చెప్తున్నారు. ఇవాళ మిగిలిపోయింది ఏమన్నా ఉంటే 1,400 ఎకరాలకే భూసేకరణ కింద తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారని మన ఇప్పుడే ఒక విలేకరి, సాక్షి విలేకరి చెప్పాడు. అంటే 1,400 ఎకరాలే కదా, దాని మీద అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరంలే, కక్షగా దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరంలే. ఇవాళ కేంద్ర అటవీ శాఖ నుంచి
అనుమతి సంపాదించుకోవాల్సినటువంటి భూములు 47,000 ఎకరాలు ఉన్నాయి, 50,000 ఎకరాలు ఉన్నాయి అంటారు, లేదా 21,000 ఎకరాలు అంటారు. ముందు వారి నుంచి సంపాదించుకోండి, అనుమతులు సంపాదించుకోండి. ఇవాళ దానికి ఎవరు అభ్యంతరం చెబుతున్నారు? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు ప్రధానమంత్రితో పోయి అనేక సార్లు కలుస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. త్వరితగతిన దాన్ని అనుమతి సంపాదించుకోవచ్చు కదా. సేకరించినటువంటి భూమిలోను, ఆ అటవీ భూముల్లోనూ, ప్రభుత్వ బంజరు భూముల్లోనూ వీటన్నింటినీ కలిపితే ఇవాళ ఒక 50,000 ఎకరాలు 60,000 ఎకరాలు ఉంటుంది. అక్కడ రాజధాని నిర్మాణానికి ప్రాథమికమైనటువంటి చర్యలు కొనసాగించుకుంటూ ఏదైనా ఇబ్బందులు వస్తే, ఈ భూమి తప్పనిసరి అనుకునేటువంటి పరిస్థితి వస్తే భూసేకరణ చట్టం కింద తీసుకునేటువంటి హక్కు ఎప్పుడూ ఉంటుంది. కానీ దాని మీదనే కక్షగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నదా అనేటువంటిది వాళ్ళు విజ్ఞతతో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఆలోచిస్తారని ఆశిద్దాం. సుందరరామ శర్మ గారితో మాట. సుందరరామ శర్మ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కోసం అని చెప్పి కేంద్రం కమిటీ వేస్తే ఆ కమిటీ సిఫార్సుల్ని ప్రభుత్వం, శ్రీరామకృష్ణ కమిటీ అక్కడ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. తాను ఎక్కడ నిర్మించాలనుకుందో అక్కడికే నిర్ణయించుకున్నది. అయినా దాన్ని రాజధాని అవసరం కాబట్టి ప్రతిపక్షం శాసనసభలో దాన్ని అడ్డుకోకుండా ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసి ఆ తర్వాత కాలంలో కడతామని 2 ఏళ్లుగా చెప్తున్నారు. కొత్తగా ఏ సినిమా వస్తే ఆ సినిమాలో సెట్టింగ్లకు సంబంధించిన విధంగా రాజధాని ఉండాలనే ఆలోచనలతో పోతున్నారు. ఇప్పటికీ 3-4 డైరెక్టర్లు అయినట్టున్నారు. బాహుబలి డైరెక్టర్ ఒక ఆయన, ఇప్పుడు కొత్తగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ప్రతిపక్ష నేత అక్కడికి పర్యటనకు వెళ్తానంటే రేపు శాసనసభ జరగాలి. నిజానికి శాసనసభ జరగడం లేదు. మనం పక్క రాష్ట్రం, పొరుగు రాష్ట్రం తెలంగాణ చూసుకుంటే సజావుగా శాసనసభ సమావేశాలు జరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు జరగడం లేదు. పాత శాసనసభలో పెట్టుకోవడం లేదు. పోనీ కొత్తగా అక్కడ శాసనసభ భవనాలనైనా తొందరగా నిర్మించుకుంటున్నారంటే అది లేదు. ఇవన్నీ చూడడానికి ప్రతిపక్ష నేత పోతానంటే ఈ ప్రతిబంధకాలు. అసలు మీరు కూడా ప్రతిపక్షం కదా అక్కడ, కాంగ్రెస్. ఏం జరుగుతున్నది? మీరు ఎవరైనా పోగలుగుతున్నారు ఆ ప్రాంతాలకి? మొన్న డిసెంబర్ 23వ తారీఖున మేము కూడా ప్రజాధర్నా అని చెప్పారని రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిపి వెలగపూడిలో ఒక సభ నిర్వహించాలి అని చెప్పారని పర్మిషన్ అడగటం జరిగింది పోలీస్ వాళ్ళని. మాకు ఏ పోలీస్ పర్మిషను ఇవ్వలేదు. మాకు రూట్ కోసం అని చెప్పారని ఎన్నిసార్లు మా యొక్క సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి అడిగినప్పటికీ కూడా మాకు ఇవ్వకుండా 144వ సెక్షన్ అమల్లో ఉంది అని చెప్పానని, మీరు వెలగపూడిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సభ పెట్టడానికి వీల్లేదు అని చెప్పానని అన్న తర్వాత సరే ఇక అప్పుడు మా నాయకులందరూ కూడా ఏమనుకున్నారంటే ముందర ఘర్షణ వాతావరణం నుంచి ఫస్ట్ అసలు తుళ్ళూరులో మీటింగ్ పెడదాము అని తుళ్ళూరులో మీటింగ్ పెట్టడం జరిగింది. అదే రకంగా ఇవాళ రోజున ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నారో ఆయన వెళ్ళి నేను 2 గ్రామాలు తిరుగుతాను అని చెప్పంటే ఆయనకి ఇదే రకమైనటువంటి ఇబ్బంది. మిగతా వామపక్షాల వాళ్ళు వెళ్తాము అని చెప్పారంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కూడా పోలీసు వ్యాన్లలో తోసినటువంటి ఘనకార్యం మనం చూడటం జరిగింది. అసలు ఇవాళ ఒకటి మాత్రం మనం అందరం చూడాల్సింది ఏంటంటే, నిజంగా రాజధాని కట్టడం అనేది జరుగుతుందా జరగదా? అసలు రాజధాని కట్టగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది కూడా ఇవాల్టి రోజున ప్రజలకు వస్తున్నటువంటి పెద్ద సందేహం. ఎందుకు అని చెప్పారంటే, రాజధాని అంటే ఏంటి? అసలు ఒక సెక్రటేరియట్ కావాలా, ఒక రాజ్భవన్ కావాలా, ఒక అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ, వీటి కోసం కావాల్సినటువంటి చోట కొన్ని వేల ఎకరాలను మీరు లాక్కుని ఇవాళ వాళ్ళే ఉంటారు వాలంటరీగా ఇచ్చామంటున్నారు. మరి నిజంగా వాలంటరీగా కనుక ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు వెళ్ళేటప్పుడు ప్రభుత్వానికి ఉండేటువంటి ఇబ్బంది ఏంటి? నిజంగా వాలంటరీగా ఇచ్చారు కదా వాళ్ళు. వాలంటరీగా ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చి మేమే వాలంటరీగా ఇచ్చామని చెప్తారు కదా. మీరు ఎందుకు ఈ రకంగా ఆపుతున్నారు అనేటువంటిది కూడా మనం చూడాలి. ఇవాళ ఇంకొకటి కూడా ఏంటంటే, విభజన చట్టంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వం వీటన్నిటికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది అని చెప్పారండి. శివరామకృష్ణ కమిటీ క్లియర్గా చెప్పింది, ఈ ప్లేసెస్ ఏవైతే ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో ఆ భూములు ఏవైతే ఉన్నాయో అవి పనికిరావు. అవి ఎందుకని చెప్పంటే 3 పంటలు పండేటువంటి పంట పొలాలు, మనకు అన్నపూర్ణ, అక్కడ భోజనం వచ్చేటువంటి ప్రదేశాలు, అవన్నీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సరిపోదు అని చెప్పారు. నిన్న అక్కడే మా గుంటూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి మా మన ఆయన గల్లా జయదేవ్ గారు, ఆయన వెళ్ళి ఈ యొక్క వాగు ఏదైతే కొండవీటి వాగు ఉందో దానికి మాకు డబ్బులు కావాలి అని చెప్పి ఆయన అడగటం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఇప్పటికి 30 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా నిన్న స్విస్ ఛాలెంజ్ గురించి కోర్టులో కొట్టేయటం జరిగింది. దాన్ని పిటిషన్ విత్డ్రా చేసుకుని మళ్ళీ కొత్తగా చట్టాన్ని తెస్తాను అని చెప్పనన్నారు. అవి కూడా పోయినాయి ఇవాళ రోజున. ఇవి పోయి కొత్తగా ఏం చేస్తున్నారంటే, సింగపూరు, జపాను స్పెషల్ ఫ్లైట్స్ వాళ్ళకి ఖర్చు పెట్టిన డబ్బులన్నీ పోతే పోయినాయిలే అని చెప్పారని ఇప్పుడు కొత్తగా సినిమా వాళ్ళని పట్టుకుని వస్తూ ఉన్నారు.
మొన్న అక్కడ మన జరిగినటువంటి రాజమండ్రిలో జరిగినటువంటి పుష్కరాలకి ఒక మంచి డైరెక్టరు ఆయన బ్రహ్మాండంగా చేశారు కాబట్టి ఇప్పుడు బాహుబలి ఆయనకి ఇస్తే మంచి కన్స్ట్రక్షన్స్ చేస్తాడేమో, ఆ సినిమాలు చూపించచ్చేమో అని చెప్పని ఆ రకంగా వెళ్తూ ఉన్నారు. అంటే ఒకటి మాత్రం జరిగిందండి, ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటిది అని చెప్పని అనిపిస్తూ ఉంది. అయితే మోడీ గారికి చంద్రబాబు గారి గురించి తెలుసా అనేటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ వారికి ఏం సంబంధం? రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరి సలహాలు సూచనలు తీసుకుంటారు? చంద్రబాబు గారి గురించి మోడీ గారికి అన్నీ తెలుసు కదా. తెలిసినటువంటి వ్యక్తి వచ్చి ఓపెనింగ్ చేసేప్పుడు సార్ 22 అక్టోబర్ 2015లో ఆయన ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఏమండి, శంకుస్థాపనకు వచ్చారండి. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారండి? మట్టి నీళ్లు తీసుకొచ్చారు. అది చూసే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా రఘువీరారెడ్డి గారు కానీ కేవీపీ గారు వీళ్ళందరూ కూడా పోయి ఢిల్లీలో అవే ఆయనకి రిటర్న్ ఇచ్చి వచ్చారు. ఎందుకంటే ఆయన ఫకీర్. ఎవరు? మన మోడీ గారు. ఆయన చెప్పారు నేను ఫకీర్. ముందుగానే ఆయన బహుశా ఊహించుంటారు, మా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయితే ఈయన కట్టడు అని చెప్పని అనుకున్నారో అదే రకంగా మోడీ గారు కూడా ఊహించుంటారు, నేటు కట్టలేడు అని చెప్పి ఆ మట్టి నీరు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చాడు. ఇప్పటివరకు ఏం జరిగిందండి? ఇప్పటివరకు ఇస్తున్నటువంటి డబ్బులన్నీ ఏమైనాయండి? లెక్కలు ఎవరికి చెప్తున్నారండి? ఇవన్నీ వదిలేసిన తర్వాత ఎప్పుడైతే రాజధాని కట్టట్లేదు, నేను కట్టడానికి కుదరదని చెప్పని చంద్రబాబు నాయుడు అనుకున్నారో అప్పుడు మోడీ గారు ఏం చేశారని ఇంకో వరం ఇచ్చారు ఆయనకి, అదే పోలవరం. ఆ పోలవరాన్ని ఇచ్చేసి రాజధానిని మర్చిపోతున్నాము అని చెప్పినట్టుగా చేస్తూ ఉన్నారు. నేను ఇంకొకటి కూడా అడుగుతున్నానండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా కట్టాలి అనుకుంటే ఇన్ని నెలల తర్వాత ఇంక ఏం కట్టగలుగుతారు? ఇప్పటికి 2017 జనవరి వచ్చేసిందండి. మనకి నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా ఎలక్షన్ ఫీవర్ వచ్చేస్తుందండి. అంటే ఇంకొక ఈ 1 ఇయర్లో ఆయన కట్టగలిగితే కట్టినట్టండి. ఎక్కడి నుంచి కట్టగలుగుతారండి? ఇప్పుడు నిజంగా బాహుబలి, ఒక్క నిమిషం సార్, బాహుబలి లేకపోతే మన డైరెక్టర్లు వీళ్ళందరూ వచ్చినా కూడా పాపం వాళ్ళు కూర్చుని నిజంగా ఏ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉండాలి, చంద్రబాబు గారి ప్యాలెస్ ఎక్కడ ఉండాలి, రాజ్మహల్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఆయన ఆట స్థలాలు ఎక్కడ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ నిర్ణయించేసరికి ఆ సంవత్సరం గడిచిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాజధాని చూసటానికి వస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలనివ్వండి. భూములు మీరు వాలంటరీగా ఇచ్చారు అని మీరు చెబుతున్నారు కాబట్టి ఆ వాలంటరీగా వచ్చేటువంటి రైతులు వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్తారు. మీరు వెనక్కి వెళ్ళిపోండి, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, చంద్రబాబు గారు మాకు ఇస్తానటువంటి భూమి ఏదైతే ఉందో అది మాకు ఇస్తా ఉన్నారు అని చెప్పొచ్చు కదా. అది అడ్డుకోవటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. 144 సెక్షన్ పెట్టడం, పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయటం, అక్కడ ఉన్న పొలాలను తగలబెట్టడం, ఇవన్నీ కూడా సరైనటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రామకృష్ణారెడ్డి గారు అక్కడ శాసనసభ్యులు, ఆ ప్రాంత శాసనసభ్యులు వారి భూ పోరాటాలు చూస్తూ ఉన్నారు కూడా. రాజధానికి సంబంధించి వారితో మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి గారు, ఏం జరుగుతున్నది? ప్రతిపక్ష నాయకుడు వస్తానంటే ఎందుకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు? సార్, ఇక్కడ రాజధాని ప్రాంతంలో అసలు వాస్తవంగా ఏమి జరుగుతుందనేది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు బయట ప్రపంచానికి అసలు తెలియనివ్వట్లేదండి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్కి సహకరించిన రైతులు, ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకించిన రైతులు, కూలీలు, కౌలు రైతులు, సామాన్య ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వృత్తుల వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారండి. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ సమయంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవి కూడా ఈనాటి వరకు కూడా 1.5 కాలం 2 సంవత్సరాల కాలం నుంచి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడండి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు గ్రామ కంటాల సమస్యని ఒక్కటి కూడా తేల్చలేకపోయారు ఇంతవరకు. సీడ్ యాక్సెస్ రోడ్లు వస్తూ ఉన్నాయి, ఆర్టిలరీ రోడ్స్, సబ్ ఆర్టిలరీ రోడ్స్ వేయబోతా ఉన్నాము. ఇవన్నీ వచ్చే రోజున ఏ ఒక్క ఇంటిని కూడా మేము కదిలించము అని చెప్పినటువంటి నాయకులు, మంత్రులు ఈ రోజున వాటన్నిటిని కూడా వదిలిపెట్టి మాకు అడ్డం వచ్చితే మేము వదిలిపెట్టాం మిమ్మల్ని, మేము చేసే పని మేము చేయాల్సిందే, మా దోపిడీకి మీరు అడ్డు వస్తారా అని చెప్పేసి గ్రామాల్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. అడగటానికి ఎవరన్నా సాహసిస్తే కేసులు పెడుతున్నారు, పోలీసుల చేత భయపెడతా ఉన్నారండి. ఈ రోజున ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళను, ల్యాండ్ పూలింగ్కే మేము వెళ్తాము అని చెప్పి. ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇచ్చారు సార్. ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వీళ్ళు సార్, మోడీ గారి ప్రభుత్వం 2016 మే 12వ తారీఖున ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఆర్డినెన్స్, ఇట్స్ లైక్ ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ ప్రకారము జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని 3 పంటలని పండే ప్రాంతాలని నోటిఫై చేయాలి. ఆ నోటిఫై చేసిన ప్రాంతాల్లో 1% మాత్రమే ఎక్వైర్ చేయాలి, అది కూడా తప్పనిసరి పరిస్థితి అయితేనే సార్. ఎందుకంటే 33,000 ఎకరాలు ఇప్పటికే రైతులు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్లు అని చెప్తా ఉన్నారు.
55,000 ఎకరాలు డిఫారెస్టేషన్కి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా వ్యవసాయాన్ని 3 పంటల్ని మేము నమ్ముకొని బ్రతుకుతున్న రైతుల్ని కూలీల్ని మా దగ్గర అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లిపోద్ది, మేము ఈ ప్రాంతాన్ని అంతా కూడా విదేశస్తులకు అమ్ముకోవాల్సిందే అని చెప్పేసి ఈ రోజున బలవంతంగా భూసేకరణకి నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నారు. ఆ నోటిఫికేషన్లు ఇచ్చేపోయే ముందు సార్ చట్టం ప్రకారమే 2013 భూసేకరణ చట్టం ప్రకారము సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలండి. ఏ ఒక్క గ్రామంలో కూడా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలా. ఆ చేయనటువంటి రోజుల్లో మేము గ్రామ సభల్లో వ్యతిరేకిస్తూ వాటి తీర్మానాలు చేస్తే ఆ తీర్మానాల కాపీలను కూడా పక్కన ఈ రోజున బలవంతంగా భూసేకరణకి దిగుతా ఉన్నారండి. ఓకే, ఈ సమస్యలన్నింటినీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాము. ఏ రైతులైతే 3 పంటలు పండించడానికి పూనుకున్నారో, ఏ రైతులైతే చంద్రబాబు నాయుడు యొక్క వ్యాపార ధోరణిని అడ్డుకోవడానికి చేస్తూ ఉన్నారో, ఏ కూలీలైతే మాకు చేసిన వాగ్దానాలు నెరవేర్చట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారో, ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఒక మార్గం అంటే ప్రతిపక్షం అనేది ఆ మార్గాన్ని వాళ్ళు మీరు అడ్డుకుంటాము అని అంటే ఎంతవరకు ధర్మం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడినే మేము రానివ్వము అని అంటా ఉన్నారు అని అంటే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ప్రతి ఒక్క కూలీని, రైతుని, పేదవాడిని ఎంతగా హింసిస్తున్నారో పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక్కసారి ఈ ప్రపంచాన్ని గమనించమని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అంతేకాదండి, ఎస్ఐండ్ భూములు ఏవైతే ఒక్క నిమిషం సార్, ఏదైతే ఎస్ఐండ్ భూములు ప్యాకింగ్ కి అంటే వాళ్ళ ల్యాండ్ పూలింగ్ కి అనుకూలంగా ఇచ్చారో వాళ్ళకి ఇంతవరకు ప్యాకేజ్ ఇవ్వలేదు సార్. గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కి సహకరించినటువంటి అప్పర్ కాస్ట్ వాళ్ళందరికీ కూడా ప్లాట్లు కేటాయింపు చేశారు. వీళ్ళు ఎస్సీలు, వీళ్ళకి దళితులకి ప్యాకేజీలు పెంచమని చెప్పేసి ఎప్పుడు అడుగుతూ ఉన్నా వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. ఆ ఇస్తామన్న ప్యాకేజీకి సంబంధించి ఇంతవరకు ఏ ఒక్క దళితుడు కూడా రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్ని అలాట్ చేయలేదండి. లంక భూములకు సంబంధించి వాళ్ళకి అసలు మీకు ప్యాకేజీ ఇచ్చేదే లేదు, ఇవి మేము బలవంతంగా లాక్కుంటున్నామని చెప్పేసి వాళ్ళని భయపెడతా బెదిరిస్తూ ఉన్నారండి. వీటన్నిటినీ కూడా ప్రజలు పడుతున్న బాధల్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళటం, లేదా చంద్రబాబు నాయుడికే అయా నువ్వు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి, నీకు తెలుసా లేదా తెలిస్తే సరిదిద్దుకో, తెలియకపోతే మేము చెబుతున్నావు తెలుసుకొని నువ్వు చెయ్యి అని చెప్పడానికి ప్రజల గొంతును వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడం ఎంత దారుణమో చూడండి. అంతేకాదు సార్, 2,800 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇచ్చిందండి రాజధాని నిర్మాణానికి. సార్ 175 కోట్ల రూపాయలతోటి తాత్కాలిక సచివాలయ నిర్మాణం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు సంవత్సరన్నర కాలంగా ఇప్పటికీ దాన్ని 175 కోట్ల రూపాయల బడ్జెట్ని 1,400 కోట్లకు పెంచుకెళ్ళాడండి. ఏ ఒక్క పనికి కూడా టెండర్లు పిలవాలా, రామకృష్ణారెడ్డి గారు నామినేషన్ బేసిస్ మీద ఇచ్చాడండి. మనకు సమయం తక్కువగా ఉంది. ఒకసారి మనం రఘునాథ్ బాబు గారితో కూడా మాట్లాడదాము. మళ్ళీ వస్తాను మీ దగ్గర. నేను రఘునాథ్ బాబు గారు, చాలా రాష్ట్రాల్లో మీరు కూడా ప్రతిపక్షంలో ఉండొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు రామకృష్ణారెడ్డి గారు చెప్పింది కానీ, సుందరరామ శర్మ గారు చెప్పింది కానీ, లక్ష్మీనారాయణ గారు చెప్పింది కానీ, అక్కడ రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణకు సంబంధించి జరిగిన తతంగం అంతా 2-2.5 ఏళ్లుగా రాజకీయ పక్షాలు చెప్తూ ఉన్నవి, మీడియాలోని ఒక చిన్న సెక్షన్ అయినా సరే చెప్తూ ఉన్నది, అందరు చెప్పకపోయినా. అయినా సరే ఇవాళ ప్రతిపక్ష నాయకుడు పోయి అక్కడ ఏదో సమస్యలు తెలుసుకుంటాను, రేపు శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి, అందులో మాట్లాడతాను అంటే, రాజధాని సచివాలయం ఉన్న ప్రాంతానికి శాసనసభ రాబోతున్న ప్రాంతాలకు కూడా ప్రతిపక్ష నాయకుడిని పోనివ్వకుండా ప్రతిబంధకాలు సృష్టించడం అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరు కూడా చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్నారు. అమర్ గారు చెప్పండి. హలో చెప్పండి సార్. హలో ఎస్ సార్, ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మీ ప్రతినిధే చెప్పారు, మీ ప్రతినిధి ఏం చెప్పారు, కేవలం 1,400 ఎకరాలకి మాత్రమే ఈ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు అని. అంటే 32,000 ఎకరాలు నార్మల్గా సంతోషంగా చేస్తే కేవలం అంటే 5% కన్నా తక్కువ మాత్రమే బలవంతంగా ఎక్వైర్ చేయాల్సి వస్తుంది. అది కారణం ఏంటంటే మధ్యలో ఎక్కడన్నా ఉండి
అది లేకపోతే ఒక పరిపూర్ణంగా రావాలి అన్నప్పుడు అలాంటివి తప్పవు. కానీ 95% బహుశా ఇది ఎక్కడా గతంలో ఎక్కడా లేని విధంగా మరి వాళ్ళు సంతోషంగా రైతులు ఇచ్చారనేది కూడా వాస్తవం. వాళ్ళ నుంచి వాళ్ళ ఇష్యూస్ ఏమీ లేవు. ఇకపోతే రెండవది మీరు అడిగింది ఏమి, వాళ్ళ ప్రతిపక్ష నేత వెళ్తుంటే అడ్డుకోవటం ఏంటి? ఇష్యూస్ ఏం లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు వెరపెందుకు ప్రభుత్వానికి? ఇంకోటి అంటే అది జనజీవ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఏదైనా ఈ ధర్నాల్లో సభలో పెట్టుకోవాలంటే ఇందిరా పార్క్ దగ్గర పెట్టుకోమంటారు. అదేంటంటే ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇక్కడ కూడా మరి మన రఘువీరారెడ్డి గారు పెట్టుకుంటే తుళ్ళూరులో పెట్టుకోమన్నారు. ఆ విధంగానే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడో పెట్టుకుంటే దాని గురించి ఐ థింక్ నాకు తెలిసి ప్రభుత్వానికి ఏమీ ఇష్యూ ఉండదు. కాకపోతే ఈ ఉన్నటువంటి ఆ క్యాపిటల్ దగ్గరకు వచ్చి రోజువారీ దినచర్యని డిస్టర్బ్ చేయాలంటే మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దానికి ఒక వెసులుబాటు చూపిస్తున్నారు. కాబట్టి దాన్ని భూతత్వంలో చూపించి గోరంతలు కొండంతలుగా చేసినట్టుగానే నేను అనుకుంటున్నాను. ఓకే, సుందరాంశ్వర గారు మీరు చెప్పాలి. వారు చెప్తున్న పాయింట్ ఒకటి ఏమిటి అంటే అందరూ స్వచ్ఛందంగా ఇచ్చినారు, స్వచ్ఛందంగా ఇచ్చిన దానికి ఎందుకు ఇప్పుడు వచ్చి చేయడం? తర్వాత హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర పెట్టుకుంటున్నారు కదా నిరసన ప్రదర్శనలు, ఇక్కడ కూడా రాజధాని విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని దగ్గర ఎందుకు అక్కడికి రావాలి, అక్కడ వచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు, వేరే ఎక్కడో పెట్టుకోవచ్చు కదా, తుళ్ళూరులో పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. మొదటిది ఏంటంటే సార్, మేమేమంటున్నాం అంటే ఒకవేళ నిజంగా రైతులందరూ కనుక వాలంటరీగా కనుక ఇచ్చినట్లయితే ఇవాళ ఎక్కడికైనా వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడికైనా వెళ్ళండి, ఇంకొక వాలంటరీగా ఇచ్చింటే ఆ రైతులే రేపు జగన్మోహన్ రెడ్డికి చెప్తారు కదా, అదే వాలంటరీగా ఇచ్చాం మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి వెళ్ళిపోవాలి, మీరు రావాల్సిన అవసరం లేదు సార్, మేము చాలా ఆనందంగా ఉన్నాము, మాకు చంద్రబాబు నాయుడు గారు ఇంకో 3 సంవత్సరాల తర్వాత ఇచ్చినా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు, ఇవ్వకపోయినా కూడా మేము ఆనందంగానే ఉంటామని వాళ్ళే చెప్తారుగా. ఆయన ఎందుకు ఆపటం ఇప్పుడు ఇవాళ రోజున? అది నెంబర్ 1 అండి. ఎందుకంటే ఇవాళ రోజున మేము చెప్పేది ఏంటంటే ప్రతిపక్షాలే లేకుండా చేస్తామని, ప్రతిపక్షాలు అవసరమే లేదు అనేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కనుక వెళ్ళేటట్లయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉంటే ఆయన పాదయాత్ర చేస్తాను అంటే అడుగడుగునా కూడా ఆయనకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేశాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మా రఘువీరారెడ్డి గారు కానివ్వండి, నేను పోలవరం గురించి మాట్లాడిన కేవీపీ రామచంద్రరావు గారు కానివ్వండి, వీళ్ళందరి చేత కూడా తను ఒక రకమైనటువంటి ప్రతిపక్షంగా వీళ్ళు చెప్పేటువంటి సూచనలు తీసుకోకుండా ఇవాళ వాళ్ళ మీద విమర్శలు చేసుకుంటా ప్రతిపక్షమే లేకుండా చేస్తామనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేయలేదండి. రెండోది ఇంకోటి కూడా చెప్తున్నానండి, ముఖ్య విషయం, ఇవాళ ఎన్జీటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తూ ఉంది. మీరు అఫిడవిట్ సరిగా వేయలేదని 2-3 సార్లు అంటం కూడా జరిగింది అక్కడ. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ఎన్జీటీకి సంబంధించినటువంటి తీర్పుకు లోబడి మాత్రమే వీళ్ళు యూనివర్సిటీలకు కానీ వీటన్నిటికీ ఇస్తున్నటువంటి భూములన్నీ కూడా లోబడి తీర్పుకు లోబడి ఉంటాయి అని చెప్పడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా సరైనటువంటి క్లియరెన్సులు లేకుండా ఇవాళ రాజధానిని మీరు ఏ రకంగా నిర్మాణం చేస్తారు? ఇవాళ అక్కడ కొన్ని రోడ్లు వేస్తాము అని చెప్పనన్నారు. మీరు చెప్పింది ఏంటి? రోడ్లు వేసేటువంటి చోట్ల, ఇళ్ళు లేనటువంటి చోట్ల కొత్తగా హౌసెస్ కట్టిస్తాము అన్నారు. ఇప్పటివరకు ఏమన్నా ఇచ్చారండి? కూలీలకి 2,500 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తాము అని చెప్పనన్నారు. ఈ రోజు వరకు సార్ 3-4 నెలల క్రితం ఇచ్చారు, 3-4 నెలలకు ఒకసారి ఇచ్చారు, ఇప్పుడు అసలు అది కూడా ఇవ్వట్లేదండి. ఆ కూలీలందరూ కూడా ఎక్కడికి పోతున్నారండి? వేరే చోట పోయి చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి రైతులకి వీళ్ళు చెప్పినటువంటిది ఏది జరగలేదండి. ఇంకొకటి కూడా ఏం చేస్తారంటే గ్రామాలు ఆ పంచాయతీలకి 30,000 రూపాయలు 30 లక్షలు ఇట్లా ఇస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. తర్వాత ఏమన్నా 20 లక్షల రూపాయలకి ఇంకా రుణం లేకుండా వాళ్ళకి ఇవి దాని లోన్స్ ఇచ్చేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశారండి? మేము ఇవాళ భారతీయ జనతా పార్టీని అడుగుతుంది కూడా ఏంటంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ గురించి ఇవాళ ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయంలో మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు మన రఘునాథ్ బాబు గారు అంటున్నారండి, ఏమని చెప్పారంటే ఇక్కడ పెట్టుకున్నట్టుగా ఇందిరా పార్క్ దగ్గర చెప్పమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, ఇదిగో బలానా తుళ్ళూరులో రఘువీరారెడ్డి గారిని పెట్టుకోమన్నాము, ఇందాక మన రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు ఇదిగో తుళ్ళూరు ప్రాంతం మొత్తాన్ని కూడా మీరు వచ్చి ధర్నాలు చేసుకోవడానికి, కాసేపు మీరు ఇక్కడ మాట్లాడి వెళ్ళటానికి అని చెప్పమనండి, మేము కాదని అన్నామా? అది కూడా చెప్పట్లేదు కదా మీరు. వెలగపూడి ఇవాళ మీరు కట్టింది ఏంటంటే తాత్కాలిక సచివాలయం కట్టారు మీరు.
ఆ తాత్కాలిక సచివాలయం దగ్గరికి వెళ్ళి మేము ఆపేది ఏముంటుందండి అక్కడ? సచివాలయం లోపలే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, మేము చేసేది ఏముంటుందండి అక్కడ? అప్పటికి నిజంగా రైతులే ఉన్నారనుకోండి, ఆ రైతులే వచ్చి మాట్లాడతారు. అక్కడికి వెళ్ళిన రఘువీరారెడ్డి గారితో కానీ, ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారితో కానివ్వండి, లేకపోతే ఇంకో వామపక్షాల వాళ్ళతో కానీ ఆ రైతులే వెళ్ళి మాట్లాడతారు. మీరు ఎందుకు ఇబ్బందులు పెడతా ఉన్నారు? ఇవన్నీ కూడా ఇంకొకటి కూడా సార్, సిఆర్డిఏ అనేటువంటి దాని గురించి రఘువీరారెడ్డి గారు మొదటి రోజున ఫస్ట్ డే చెప్పారు, ఇది చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అండి, ఇది ఏం జరగదు అని ఆయన ఎప్పుడో ఒక మీటింగ్ మా మంగళగిరిలో చెప్పాడు. ఆ చెప్పింది ఇవాళ కరెక్ట్గా అవుతుంది. ఇది ఒక రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తప్ప దేనికి కూడా అవటలేదండి. ఏం జరుగుతుంది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడతాను. నేను చెప్తాను రామకృష్ణ రెడ్డి గారు. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఇప్పుడు ఇక్కడ భూములు ఎట్లా తీసుకున్నారు, భూములు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటి గురించి చర్చ చాలా కాలంగా జరుగుతుంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకుడు వెళ్తానంటే కూడా ప్రతిబంధకాలు సృష్టించడాన్ని ఎట్లా చూడాలి అనేది మాట్లాడుకుంటున్నారు. లక్ష్మీనారాయణ గారు, మీరు రఘునాథ్ బాబు గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ విన్నారు. ఇది ఇవాళ ఆందోళన వేరు, ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకోవడం వేరు. ఆందోళన ధర్నా కానీ పికెటింగ్ ఇంకోటి చేయాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలి, ఫలానా చోట వేయాలి, జనజీవనానికి ఇబ్బంది కలగకుండా శాంతి భద్రతల సమస్య దృష్ట్యా వాళ్ళు ఒక ప్లేస్ నిర్ణయిస్తారు, అక్కడ పోయి చేసుకుంటారు. ఒకప్పుడు హైదరాబాద్లో సెక్రటేరియట్ ప్రధాన గేటు ముందే ధర్నాలు పికెటింగ్లు చేసేవాళ్ళం. ప్రస్తుతం లుంబిని పార్క్ ఉన్న ప్లేస్ అంతా కూడా నేను అనేక సందర్భాలు ధర్నాలు జరిగేవి, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళలో నేను ఒకడిని. ప్రధాన గేటు దగ్గరికి వెళ్ళి పికెటింగ్లు చేసి, అందువల్ల అంటే పర్మిషన్ చేస్తే పర్మిషన్ ఇచ్చి తీసుకొని అక్కడ చేసామంటే కాదు, పర్మిషన్ తీసుకోకుండానే చేసాం. సరే, ఇలాంటి పరిస్థితులను అవాయిడ్ చేయడం కోసం ఇందిరా పార్క్కి నెట్టేశారు, అది వేరే విషయం. ప్రజాస్వామ్యంలో ఆందోళన చేయడం కూడా ఒక హక్కే. సరే, దాన్ని ఇప్పుడు ఈ సందర్భం అది కాదు, అసలు ఆందోళన కాదు, ఇది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క సమాచారాన్ని సేకరించడానికి శాసనసభ సమావేశాలు జరుగుతాయి కాబట్టి అందులో మాట్లాడడానికి. భూ సమీకరణ కింద భూమి ఇచ్చినటువంటి వాళ్ళైనా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఆ సమస్యలను కూడా ప్రతిపక్షం స్వీకరించి వాటిని వినిపించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దానికి తోడు భూసేకరణ చట్టం కింద ఇవాళ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారా? రామకృష్ణారెడ్డి గారు అన్నారు సోషల్ అసెస్మెంట్ చేశారా అంటే, భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఏ స్టెప్స్ అయితే తీసుకోవాలో దాని ప్రకారం ఆ 1400 సేకరణకు చర్యలు చేపట్టారా లేదా అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమైనటువంటిదే. అలా కాకుండా ఊరికే నోటిఫికేషన్ ఇచ్చేసి మేము తీసుకుంటామంటే సాధ్యం కాదు కదా. దాని చట్టంలో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ అన్నిటినీ అమలు అవుతున్నాయా లేదా అనేటువంటిది కూడా సమస్యే. అలాగే ఇవాళ ఇతర సమస్యలు కూడా, ఏ సమస్యలపైనైనా రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కౌలుదారులు కావచ్చు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని చట్టసభలో వినిపించడం ద్వారా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ద్వారా సమస్యల పరిష్కారానికి సానుకూలమైనటువంటి వాతావరణం సృష్టించే బాధ్యత కూడా ప్రతిపక్షం పైన ఉంటుంది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనది ఉంటుందని అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో దాన్ని కూడా గౌరవించకపోతే, దానికి కూడా అనుమతించకపోతే మనం ఎక్కడికి పోతున్నాము అనేటువంటిది. ఇంతకుముందు రామకృష్ణారెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. సార్, రఘునాథ్ బాబు గారు ఇందాక మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ సమయంలో ఎక్కడన్నా మధ్య కొంత ప్రాంతం మిగిలిపోయి ఉంటే దాన్ని తీసుకోవడంలో భూసేకరణలో తప్పు ఏంటి అని అంటున్నారు. రఘునాథ్ బాబు గారు మా గుంటూరు జిల్లాకు చెందిన నాయకులే సార్. రఘునాథ్ బాబు గారు లంక భూములు ఏవి ఇవాళ తీసుకుంటున్నటువంటి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి భూముల మధ్యలో లేవు, ఒకటి. రెండోది సార్, నిడమర్రు, కొరగల్లు, బేతపూడి, ఎర్రబాలెం, నవలూరు, మన ఉండవల్లి, పెనుమాక, ఈ గ్రామాలు ఏవి కూడా మధ్యలో లేవు సార్. కానీ కక్షగట్టి ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. రెండో పాయింట్ సార్. తర్వాత మీరు ఇందాకేం చెప్తున్నారంటే ఇందిరా పార్కులో చేసుకొని దారికి వెళ్తూ ఉంటే చెప్తా ఉన్నారు కదా సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెలగపూడి సచివాలయం ముందుగా వెళ్తా ఉన్నారు సార్. ఇప్పుడు మీకు హైదరాబాద్లో కూడా ఇందిరా పార్కులో ధర్నాలు జరుగుతూ ఉంటే అసెంబ్లీ ముందు నుంచి వెళ్ళినా లేదా సెక్రటేరియట్ ముందు నుంచి వెళ్ళినా ఏనాడు అక్కడ పోలీసులు ఆపలా వాళ్ళని. అవును. ఈ రోజున వెలగపూడి సచివాలయం ముందుగా వెళ్తా ఉంటే ఎందుకు ఆపుతా ఉన్నారండి?
మూడో పాయింట్ సార్, అసలు ఇక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ అనేది కొన్ని ఇళ్లని తీసివేయడానికి సీడ్ యాక్సెస్ రోడ్డు కింద నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారండి సార్. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర విజయవాడ మధ్యలో సూరాయిపాలెం అనే గ్రామం నుంచి కృష్ణానది మీదుగా వంతెన శాంక్షన్ అయ్యి వెలగపూడి గ్రామానికే దాన్ని వెంకటపాలెం అనే గ్రామానికి తీసుకువచ్చి అక్కడి నుంచి మళ్ళీ మంగళగిరి టోల్ ప్లాజా వరకు కూడా 2012లోనే కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారమే ల్యాండ్ ఎక్విజేషన్ జరిగిపోయి రైతులకి డబ్బులు కట్టి కాంట్రాక్టర్ని కూడా సెలెక్ట్ చేశారండి. ఇంతవరకు కూడా ఆ పనులు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం జరగనివ్వట్లా. ఎందుకు జరగనివ్వట్లేదు అని అంటే ఆ పాత కాంట్రాక్టర్ గ్యామన్ ఇండియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కమిషన్లు ఇవ్వరు. ఇవాళ కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ కనుక ఈయన వేస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తాడు, కొత్త కమిషన్లు ఇస్తారు. ఇళ్ళు ఎట్టుపోతే మనకేమి, లేదా పేదవాళ్ళు ఏమైపోతే మాకేమి. ఓకే, ఉన్న రోడ్డు వేసుకోవడానికి ఈ రోజున పట్టించుకోకుండా చెప్పండి సార్. ఉండ రోడ్డుని వేయించుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయినట్టే సార్. ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి భూమిని యూజ్ చేసుకుంటే రాజధాని అయిపోయినట్టే. రైట్ ఒకసారి రఘునాథ్ బాబు గారితో మళ్ళీ ఒక్క మాట మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు, నా స్ట్రైట్గా నేను ఒకటి అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఏమిటంటే మామూలుగా ఎవరైనా జన సమూహాలు వచ్చి ఎక్కడైనా ధర్నానో నిరసనో ప్రదర్శనలో చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి కట్టడి చేస్తే అర్థం ఉన్నది. కానీ ప్రతిపక్ష నేత ఆయన మీకు తెలిసే ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ కలిగి ఉంటాడు, మంత్రి హోదా ఆయనది. ఆయన సచివాలయం ముందు నుంచి వెళ్ళడాన్ని కూడా మీరు ఆపుతాం, అది చిన్నదాన్ని చిలవల పలవలు చేస్తున్నారు అని మాట్లాడడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నాకైతే తెలీదు. ఎందుకంటే ఆయన నిన్న అటు వస్తే కూడా అడ్డుకుంటారు లేదా ఆపుతారు. అది అట్లా ఎవరన్నా అంటే బాధ్యతాయుతమైన వాళ్ళు అన్నారా లేకపోతే ఎవరన్నా అన్నారా నాకైతే వాస్తవంగా కనీసం అట్లా చేస్తే అది తప్పు అని ఒప్పుకుంటారా? పోలీసు అట్లా ఎవరైనా చేస్తే అది తప్పు అని అంగీకరిస్తారా మీరు? అలా అంతే కదండి. ఒక మంత్రిని సచివాలయం ముందుకు రానివ్వము అంటే అంగీకరిస్తారా ఎవరైనా? లేకపోతే తప్పు. కానీ ఏదేమైనా అక్కడ ఇప్పుడు మొన్న అందరూ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు సీఎం గారితో అపాయింట్మెంట్ తీసుకున్నారు, వెళ్ళి కలిశారు. ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అనుకుందాం కాసేపు. దాన్ని అడ్డుకునేదేముంది? ఇటు రానియం అని అంటారని నేనైతే అనుకోను. రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి ఏం జరుగుతుందో. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. ఏ పరిస్థితిలో మాకు మంగళగిరి డిఎస్పీ గారు చెప్పారు, అర్బన్ ఎస్పీ గుంటూరు వారు చెప్పారు, గుంటూరు రూరల్ ఎస్పీ గారు చెప్పారు, గుంటూరు ఐజీ గారు స్వయంగా చెప్పారండి, మేము వెలగపూడి ముందు నుంచి మాత్రం పోనివ్వము అని చాలా స్పష్టంగా చెప్పారండి. ఏమంటారు దీనికి రఘునాథ్ బాబు గారు? ప్రజాస్వామ్యం అదైతే పోనీయము అంటే కరెక్ట్ కాదు. మరి సార్ మీది జాతీయ పార్టీ సార్, అనేక రాష్ట్రాల్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇంకెవరైనా అది ఆదర్శంగా తీసుకొని మీరు ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో ఇట్లానే చేస్తే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు అలా చేస్తే రేపు ప్రజలు దాన్ని హర్షించొద్దా, కోట్లు వేయొద్దట్లే. కానీ అందుకని అలాగా ప్రజలకి నీ యొక్క ఆమోదం లేకోకుండా ఉండే విధంగా ఏ అధికారంలో ఉన్నాళ్ళు చేస్తారని నేను అనుకోను. అంత సాహసం కానీ అంత రిస్క్ కానీ చేసి వాళ్ళకాళ్ళు ఎవరైనా కానీ అధికారంలో ఉన్నాళ్ళు సార్ సాహసం రిస్క్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పని చేస్తూ ఉన్నది. మరి వచ్చిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పని చేస్తున్నది. చూద్దాం శివరాజన్ గారు ఏమంటారు. పాపం రఘునాథ్ బాబు గారు నిజంగా చెప్పలేకపోతున్నారు. కానీ ఆయనకు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవం తెలిసినా కానీ ఇవాళ ఒక ఎలియన్స్ పార్టీ గానో లేకపోతే ఇంకో గానో మా గుంటూరు ఆయనే కాబట్టి ఆయన అక్కడ ఉన్న పరిస్థితిని చూసి మాట్లాడలేదు. కానీ నిజంగా జరుగుతున్నది మాత్రం అదే. అక్కడ రైతులనే కాదు, మామూలు సభలు పెట్టేవాళ్ళని కూడా 144 సెక్షన్ పెడుతున్నారు. అక్కడ పోలీసుల యొక్క ఇది బలప్రయోగం జరుగుతూ ఉంది. రైతులు ఎవరిని కూడా
ప్రతిపక్షాల నాయకులతో మాట్లాడనివ్వకుండా చేస్తున్న మాట వాస్తవం. రెండోది ఇంకొకటి కూడా ఏంటంటే, ఆ వెలగపూడికి వెళ్ళినంత మాత్రం నుంచి ప్రతిపక్ష నాయకుడు కాదు, ఏ ప్రతిపక్షాలు వెళ్ళినా ఎవరు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పెద్ద జరిగేది ఏమీ లేదు. అక్కడ చిన్న సచివాలయం ఉందంతే, అది కూడా టెంపరీ సచివాలయాల కింద కట్టారు. అక్కడ ఆ చుట్టుపక్కల అంతా కూడా ఖాళీ స్థలాలే ఉన్నాయి. అక్కడ ఏమీ కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టేసో లేకపోతే ప్రజలు ఆందోళన చేసేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ ఎవరు కూడా వెళ్ళి అక్కడ ఆందోళన చేసో లేకపోతే గేట్లు దూకి లోపలికి వెళ్ళో ఏమి చేసేటువంటి పరిస్థితి కూడా కాదు, చేయాల్సినటువంటి నాయకులు కూడా వాళ్ళు కాదు. అటువంటప్పుడు ఇవాళ ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళని ఎలో చేసి అసలు నిజంగా ఈ రైతులకి నిజంగా ఇబ్బందులు జరుగుతున్నాయా లేదా, ఆ ఇబ్బందులు ఏం జరగట్లేదు అని చెప్పి ప్రభుత్వమే చెప్పిస్తే సరిపోతుంది. అంతేగాని ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను ఈ రకంగా అడ్డంగా ఒక రకంగా చెప్పాలంటే నిర్మూలిద్దాము అని చెప్పినటువంటి పరిస్థితికి వెళ్ళటం అనేటువంటిది అంటే మంచిది కాదు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు, లేకుండా చేస్తానని చెప్పండి. ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారు కాదండి, ముఖ్యమంత్రి గారు అబ్బాయి కూడా చెప్పారు. చక్కగా ఉంది. ఒకసారి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు ఒకటి చెప్పండి. సార్ చెప్పండి రామకృష్ణారెడ్డి గారు, బ్రీఫ్గా, సమయం తక్కువ ఉంది. సార్ ఈ రోజున ఎంతమంది పోలీసులను పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా మేము వెలగపూడి దారినే మేము వెళ్తాము. ఎందుకంటే ప్రభుత్వానికి ఈ రోజు ఇంకో భయం కూడా ఉంది సార్. హైదరాబాద్ని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజుగా ఉన్నప్పటికీ కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బలవంతంగా ఉద్యోగస్తులందరినీ కూడా తీసుకువచ్చి ఈ రోజున నిర్బద్ధంగా ఆయన అదే సెక్రటేరియట్లో పనిచేపిస్తా ఉన్నాడు. ఎక్కడ ఆ సెక్రటేరియట్ ఉద్యోగులు, రైతులు, కౌలు, కూలి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు జగన్ గారికి చెబుతున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులు పడుతున్న బాధలు సచివాలయం బయట నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకుంటారేమోననే భయంతో ఈ రోజున ఆ రోడ్డుకు బానివ్వట్లేదు అనేది చాలా సుస్పష్టం అండి. రైట్ సార్, మిగతా విషయాలు పక్కన పెడితే లక్ష్మీనారాయణ గారు బ్రీఫ్గా ఒక మాటలో చెప్పండి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం. అక్కడ రైతులు సంతోషంగా ఉన్నా బాధపడుతున్నా బయటకు వచ్చి ఎవరికైనా చెప్పుకుంటామంటే వాళ్ళని ఎవరిని కలవనీయకుండా చేయడాన్ని ఎట్లా చూడాలి? రైట్, ఆ ప్రాంతంలో రాజధాని రావడం పట్ల ప్రజలకు ఆనందంగానే ఉన్నది. అక్కడ కాదు ఇంకో చోటికి షిఫ్ట్ చేస్తామంటే మళ్ళీ ఒప్పుకోరు, వాళ్ళే ఆందోళన చేస్తారు. అందువల్ల ఇప్పుడు రాజధాని ఎక్కడ అనేటువంటిది వివాదాస్పదం కాదు, దాని గురించి చర్చే లేదు. అందువల్ల రైతులు భూములు ఇచ్చినటువంటి అంతే అంతే త్వరగా కడితే వాళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు వస్తాయి, త్వరగా వాళ్ళ భూములకు విలువలు వస్తాయి అనే ఆశ వాళ్ళకు ఉండడం సహజం. ఇవాళ భూములు ఇచ్చినటువంటి రైతులు లేదా భూములు ఇవ్వనటువంటి రైతుల యొక్క సమస్యలే కాకుండా అక్కడ ప్రజలు ఇంకా వేరే వృత్తుల వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు, ఇతర చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రజలు ఉన్నారు, సేవారంగంలో ఉన్నారు. వాళ్ళందరి యొక్క సమస్యలు అడ్రస్ చేయబడినాయా లేదా, ప్రభుత్వం వాటిని సానుకూలంగా తీసుకుని పరిష్కరించే చర్యలకు పూనుకున్నదా లేదా, వాటిని తెలుసుకొని స్పందించేటువంటి అవసరం ప్రధాన ప్రతిపక్షానికి రాజకీయ పార్టీలకు ఉంటుంది అనేది గుర్తించాలి. అయిపోయింది మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు, సుందరరామ శర్మ గారు, అట్లాగే రామకృష్ణారెడ్డి గారికి, రఘునాథ్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి శాసనసభ ద్వారా తీసుకొస్తానంటే ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఎట్లా చూడాలి, ఇది ప్రజలు ఆలోచించాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.